జై గురుదేవదత్త. 1 మార్చి 2026 ఫాల్గుణ శుద్ధ త్రయోదశి ఆదివారం. ఈ రోజు ఎంతో విశేషమైన రోజు. ఈ రోజు మొదటిగా భానుప్రదోషం. ఈ రోజు ప్రదోష కాలంలో చేసే శివార్చన వల్ల, భగవదార్చన వల్ల విశేషమైన ఆయురారోగ్యాలు లభిస్తాయి. అలాగే రెండవది, ఈ రోజు మహాసౌర యోగం ఉంది. అలాగే ఈ రోజు సర్వార్థ సిద్ధ యోగం ఉంది. ఈ రెండిటితో పాటుగా ఈ రోజు పుష్యార్క మహాయోగం కూడా నడుస్తోంది. అయితే ఈ పుష్యార్క మహాయోగం మాత్రం ఉదయం 8:34 వరకే ఉంది. తంత్రశాస్త్ర గ్రంథాల ప్రకారంగా పుష్యార్క యోగం ఉన్నప్పుడు చేసే స్నాన, దాన, జప, హోమాదులు, విశేషమైన మంత్ర జప అనుష్ఠానాలు అన్నీ కూడా శీఘ్రంగా మనకు సిద్ధిని కలిగిస్తాయి. అంటే మామూలు రోజుల్లో 1,00,000 చేసే జపం ఇలాంటి యోగాలున్న రోజున 10,000 చేస్తేనే మనకి సిద్ధి కలుగుతుందని చెప్పి మంత్రశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో చేసే క్షేత్ర దర్శనాలు గాని, మంత్రజప అనుష్ఠానాలు గాని విశేషమైన సిద్ధిని కలిగిస్తాయి. ఈ రోజున విశేషించి వనస్పతి తంత్రం ప్రకారంగా వసకొమ్ములోకి అద్భుతమైన దైవశక్తులు వస్తాయని చెప్పి తంత్రశాస్త్ర గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి ముందుగానే వసకొమ్ములు తెచ్చి పెట్టుకుని మీ పూజా మందిరంలో ఉదయం 6 గంటలకల్లా మీ ఇష్టదైవం వద్ద పూజలో ఉంచుకుని మీకు వచ్చిన స్తోత్ర మంత్రజప అనుష్ఠానాలు చేసుకుని ఆ వసకొమ్ములను అభిమంత్రించుకుని వాటిని ఒక తెలుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే రాబోయే 3వ తారీఖున ఏర్పడుతున్న చంద్రగ్రహణం యొక్క దోషము ఉండదు. అలాగే ఇంట్లో ఉన్న అన్ని అరిష్టాలు, దరిద్రదేవత తొలగిపోతుందని చెప్పి, విశేషమైన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెప్పి వనస్పతి తంత్రం మనకి తెలియజేస్తుంది. ఈ ప్రయోగం ఈ ఒక్క రోజు మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ ఇటువంటి యోగం సంవత్సర కాలంలో ఎక్కడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వసకొమ్ముల్ని గుమ్మానికి కట్టుకోండి. అలాగే ఎవరైనా అనారోగ్య పీడితులు ఉన్నట్లయితే కనుక వసకొమ్ముని ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు తల కింద పెట్టుకుని నిద్రించి, వారం రోజుల తర్వాత దాన్ని దిష్టి తీసుకుని ప్రవాహంలో పడేయచ్చు. ఈ విధంగా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య గంటాల నుంచి కూడా బయటపడతారని చెప్పి మనకు వనస్పతి తంత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జై గురుదేవదత్త.